యజ్ఞం అనేది ఎందుకు చేస్తారు, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి, అసలు అది మనకు ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే కొన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళితే యజ్ఞం లేదా హవనం అనేది మన పాతకాలపు వేద సాంప్రదాయంలో చాలా ముఖ్యమైంది. నిప్పును పూజించడం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. మన పూర్వీకులు వేదాలు రాసినప్పుడు ఋగ్వేదంలో మొదటి మాట అగ్ని. యజ్ఞం అంతా ఈ అగ్ని గురించి ఉన్న విజ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. అగ్ని గురించి చెప్పాలంటే మనం నిప్పులో ఏ వస్తువు వేసినా అది బూడిదవుతుందని మనకు తెలిసిందే. కానీ దానిలోని చిన్న చిన్న భాగాలు పొగలాగా మారి ఆకాశంలోకి ఇంకా చాలా దూరం వరకు వెళ్తాయి. హవనకుండం అంటే నిప్పు వేయడానికి వాడే గుంట లేదా పాత్ర. ఇందులో ఏదైనా వస్తువును వేస్తే ముందు దానికి ఒక మంత్రాన్ని చదువుతారు. అలా చదివినప్పుడు ఆ వస్తువు ఒక నిర్దిష్ట దేవతకు చేరుతుందని నమ్ముతారు. అంటే మనం వేసే నైవేద్యాలు ప్రకృతిలోని శక్తులకు చేరుతాయి. ఇక పాతకాల పురుషులు చెప్పినట్లే నాసా సైంటిస్టులు కూడా ఒక విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే వస్తువులను వేడి చేసినప్పుడు అది పెద్దవిగా అవుతాయి. వాళ్ళు రాకెట్లను ప్రయోగించినప్పుడు వాటిలో రికార్డ్ చేసిన శబ్దాలు అంటే వాయిస్లు ఆటోమేటిక్ గా పెరిగాయట. ఇది నిప్పులో వస్తువులు వేసినప్పుడు అవి పెద్దగా అవుతాయనే మన పూర్వీకుల నమ్మకాన్ని నిజం చేస్తుంది. అగ్ని అనేది మానవుల గొప్ప ఆవిష్కరణలలో ఒకటి. ముందుగా దీనిని రోజు ఆహారం వండడానికి, జంతువుల నుండి రక్షించుకోవడానికి మరియు వెచ్చగా ఉండటానికి ఉపయోగించేవారు. అగ్ని యొక్క అనేక ఉపయోగాలలో ఈ యజ్ఞం అనేది ఒకటి. దీనిని అగ్నిహోత్రం అని కూడా అంటారు. యజుర్వేదంలో యజ్ఞం గొప్పగా వివరించబడింది. యజ్ఞం అనేది అన్ని కర్మలలో గొప్పది. ఇది చేయడం ద్వారా ఒకరు తన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. వేద సంస్కృతిలో పవిత్ర అగ్ని దేవుళ్లకు మరియు మనకు మధ్యవర్తి అని భావిస్తారు. మంత్రాలను పఠిస్తూ యజ్ఞానికి నైవేద్యాలు సమర్పించినప్పుడు అది నేరుగా దేవుళ్లకు చేరుతుంది. వారు అలాగే ప్రజలకు వర్షాలు, ఆహారం, ఆరోగ్యం మరియు అదృష్టంతో ఆశీర్వదిస్తారు. ఆపస్తంభ సూత్రం ప్రకారం యజ్ఞం యొక్క నిర్వచనం వైదిక త్యాగం. మనం దేవుళ్ల కోసం ఏదైనా సమర్పించే చర్య. ఉదాహరణకు ధాన్యాలు, పప్పులు, పాలు మరియు పాల ఉత్పత్తులు, పండ్లు, మొక్కల రసం అలా మొదలైనవి. మనం చెప్పినట్లుగా యజ్ఞం అనేది దేవులతో సంప్రదింపులకు మరియు వారి ఆశీర్వాదం పొందడానికి ఒక మాధ్యమం లాంటిది. హిందువులు అనేక రకాల యజ్ఞాలు చేస్తారు. ఉదాహరణకు రాజసూయ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, చాతుర్మాస యజ్ఞం, వాజపేయ యజ్ఞం, పురుషమేధ యజ్ఞం, సర్వమేధ యజ్ఞం. అలా యజ్ఞం అనేది అగ్ని సంబంధిత ఆచారం. ఇక భగవద్గీతలో 17వ అధ్యాయం 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు సాత్విక యజ్ఞం గురించి ఇలా వివరిస్తాడు. అఫలాకాంక్ష బీర్ యజ్ఞో విధి దృష్టితోయ ఇజ్జతే ఎష్టవ్యం ఏవేతి మనః సమాదాయస సాత్వికః. ఫలాకాంక్ష లేని వారితో శాస్త్ర విధి ప్రకారం చేయబడే యజ్ఞం. ఇది కర్తవ్యం అని మనసును స్థిరపరచుకుని చేయబడినది. అది సాత్వికమైనది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ధర్మబద్ధంగా ఇది చేయవలసిన విధి అని అనుకుని చేసే యజ్ఞం సాత్వికమైనది అని మనకు చెప్తుంది. ఇక యజ్ఞంలో వాడే వస్తువుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. నిప్పులో వేసే కట్టెలు, నెయ్యి, మూలికలు, ధాన్యాలు వంటి వాటిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు పైవన్నీ పర్యావరణానికి మంచివి మాత్రమే కాదు, గాలిని శుభ్రం చేసేవి కూడా. ఇవి బూడిద అయ్యాక అవి శక్తివంతమైన ఔషధంగా మారి భక్తులకు భస్మ ప్రసాదంగా పంచుతారు. ఈ భస్మాన్ని నుదుట పెట్టుకుంటారు. అలాగే కొంచెం తింటారు కూడా. ఇందులో విషపు పొగలు విడుదల చేయని చెట్లు, మొక్కల కలపను మాత్రమే వాడతారు. ఆ బూడిద మనుషులకు మంచిది. యజ్ఞం చేసేటప్పుడు ఆవు పాలతో చేసిన నెయ్యి, కొన్ని రకాల మూలికలు, ఎండు పండ్లు, మరికొన్ని వస్తువులను మాత్రమే నిప్పులో వేస్తారు. వీటితో పాటు ఒక్కో దేవుడికి ఇష్టమైన కొన్ని వస్తువులను కూడా అగ్నికి సమర్పిస్తారు. ఉదాహరణకు గణేశ హవనంలో చెరుకు ముక్కలు వేస్తారు. విష్ణు హవనంలో కీరును వేస్తారు. పూర్వీకుల కోసం చేసే హవనంలో అవిసె గింజలు సమర్పిస్తారు. ఈ వస్తువులను ఆయా దేవత లేదా పూర్వీకుల పేరు చెప్పి నిప్పులో వేస్తారు. అవి పొగ, బూడిదగా మారుతాయి. సూక్ష్మ శరీరాలకు అంటే ఆత్మలకు వాసన శక్తి చాలా ఎక్కువ కాబట్టి అవి మన నైవేద్యాలను సువాసన రూపంలో స్వీకరిస్తాయని నమ్ముతారు. అసలు యజ్ఞం చేయడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది యజ్ఞం యొక్క సువాసన. యజ్ఞంలోని వేడి ఆవిరి రూపంలో ఉన్న కణాలను వాతావరణంలోకి వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి దీని సువాసన చాలా దూరం నుండి కూడా తెలుస్తుంది. యజ్ఞకుండం నిర్మాణం. పిరమిడ్ అనేది నిర్మాణాత్మకంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆకృతి అని చెప్తారు. అధ్యయనాలు చెప్పేదేంటంటే పిరమిడ్ మధ్య భాగం శక్తికి మూలమని చూపిస్తున్నాయి. యజ్ఞకుండం కూడా అదే విధంగా నిర్మించబడుతుంది. దీని మధ్య భాగం శక్తి మూలంగా వెలిగించబడుతుంది. శుద్ధి చేసిన నెయ్యి. ఇది అగ్నిని వెలిగించి ఉంచడానికి సహాయపడుతుంది. ఇక పర్యావరణ శుద్ధి. ఇక శాస్త్రవేత్తలు నిరూపించిన దాని ప్రకారం యజ్ఞం క్రమం తప్పకుండా నిర్వహించబడే ప్రదేశంలో శారీరక రుగ్మతలు, అనారోగ్యాలు మరియు వ్యాధులు తక్కువగా సంభవిస్తాయని చెప్పారు. దీని గురించి మరింత సమాచారం 1998లో యుగ్ నిర్మాణ యోజన మధురచే ప్రచురింపబడిన ది ఇంటిగ్రల్ సైన్స్ ఆఫ్ యజ్ఞ అనే పుస్తకంలో లభిస్తుంది. సంక్లిష్ట హైడ్రోకార్బన్ దహనం వల్ల వాతావరణంలో ఫార్మాల్డిహైడ్ మరియు ఫార్మలిన్ ఉత్పత్తి అవుతాయి. ఇవి బ్యాక్టీరియా కణాలకు ప్రాణాంతకం మరియు ఇది సహజ క్రిమి సంహారిక అని
చెప్తారు. అంతేకాకుండా ఇది వాతావరణం నుండి కీటకాలను మరియు దుర్వాసనలను కూడా తొలగిస్తుంది. సాధారణంగా యజ్ఞంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. మొదటిది యజ్ఞవేది లేదా హవనకుండం, అంటే అగ్నిని వెలిగించే ప్రదేశం. ఇక రెండోది సమిధ, ఇది అగ్నిని వెలిగించి ఉంచడానికి చిన్న ఎండిన కట్టెలు. ఇక మూడోది ఆహృతి, అంటే నైవేద్యాలు. భారతీయ పురాణాల ప్రకారం మామిడి, రావి, మర్రి, నేరేడు, చందనం పవిత్రమైనదిగా చెప్తారు. ఈ చెక్క కర్రలు పవిత్రమైన అగ్నిని వెలిగిస్తాయి. వాటి ద్వారా హోమం లేదా హోత్రం అని పిలువబడే ఆహృతిని స్వీకరించవచ్చు. హిందువులు అగ్నిని అత్యంత స్వచ్ఛమైన శక్తి అని భావిస్తారు మరియు దాని ఉనికితో ఎవరైనా స్వచ్ఛంగా మారవచ్చు. యజ్ఞం పూర్తయిన తర్వాత అగ్ని ద్వారా ఉత్పత్తి చేయబడిన మిగిలిన బూడిద జీవితం యొక్క అస్థిర స్వభావాన్ని గుర్తు చేస్తుంది. ఇక యజ్ఞం రోజువారీ జీవితంలో 3 ముఖ్యమైన విషయాలను మనకు బోధిస్తుంది. మొదటిది, ఇది పరమాత్మతో సంబంధం అని చెప్తుంది. దేవుని దయ మరియు వారి ఆశీర్వాదాలను పొందడానికి యజ్ఞం అనేది ఒక మాధ్యమం లాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, దాన ధర్మాలు చేసే అలవాటును చెప్తుంది. ఇదం నా మమ, అంటే ఇది నాది కాదు అని అర్థం. అన్ని నైవేద్యాల చివర ఈ పదాలు పఠించబడతాయి, అంటే ఈ ప్రపంచంలో ఏది తనది కాదని ఇది మనకు బోధిస్తుంది. ఇక మూడోది, జీవితం యొక్క నస్వర స్వభావం, అంటే అందరికీ అంతం ఒకటే. యజ్ఞ అగ్ని ఎంత ఎత్తుగా ఉన్నా లేదా ఎంత వేడిగా ఉన్నా చివరికి అది బూడిద కుప్పగా మారుతుందని యజ్ఞం మనకు గుర్తు చేస్తుంది. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.